రాయలసీమని రత్నాల సీమగా మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీ దిశగా అనేక అడుగులు వేస్తున్నారని చెప్పుకోవాలి. గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటేనేమో తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తీసుకురావడం, నిన్నటి రోజున చూసుకుంటేనేమో నారా లోకేష్ గారు దాదాపుగా 2400 కోట్ల విలువైన ఈ యొక్క సోలార్ విద్యుత్తుకి సంబంధించిన కంపెనీలకు సంబంధించి ప్రారంభం చేయడం. అయితే మరి భవిష్యత్తులో రాయలసీమ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి కంపెనీలు రావడం ద్వారా? వీటన్నిటి గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒక్కో ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటూ పెట్టుబడులు కూడా సమాంతరంగా కేటాయించుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అర్థం అవుతుంది. దానికి ఉదాహరణగా తిరుపతి ఈ విధంగా చూసుకుంటే మేము ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్ హబ్గా మార్చడం, వైజాగ్నేమో ఐటీ హబ్గా మార్చడం, అమరావతినేమో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ హబ్గా మార్చుకుంటూ వస్తున్నారు. రాయలసీమకు సంబంధించి మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. దానికి ఉదాహరణ బుల్లెట్ కంపెనీ రావడం. నిన్నటి రోజున నారా లోకేష్ గారు అయితే ఏకంగా కంపెనీలే ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వీటన్నిటి ద్వారా రాయలసీమకు సంబంధించి మరి ముఖ్యంగా కడప ప్రాంతం ఏ విధంగా మారబోద్దు భవిష్యత్తులో? ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా అని చెప్పని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో, అంతకుముందు ఇంకొక 5 సంవత్సరాల 4 నెలలు వాళ్ళ నాయన పాలించిన హయాంలో చంద్రబాబు నాయుడు గారు పాలించిన కుప్పం నియోజకవర్గం పట్ల చాలా వివక్ష ప్రదర్శన జరిగింది ఆ రోజున. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగినాడు. 2024 నుంచి వాళ్ళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా అది జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన ప్రాంతం అని చెప్పని ఆయన ఆలోచన చేయలే. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి కడప జిల్లాలో అత్యధిక స్థానాలు దక్కాయి. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కల. 2014 ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం దక్కింది. అంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి బలగంగా ఉంటూ వస్తున్న కడప జిల్లా 2019 ఎన్నికల్లో మొత్తం రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే 49 జగన్మోహన్ రెడ్డికి దక్కినాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, హిందూపూర్లో బాలకృష్ణ గారు, ఉరవకొండలో పయ్యవల కేశవ్ గారు, ఈ ముగ్గురే నెగ్గారు టీడీపీ నుంచి. అటువంటి జగన్మోహన్ రెడ్డికి బలగంగా ఉంటూ వస్తున్న రాయలసీమని 2014-19 మధ్య ఇవాళ 24 నుంచి కూడా తనకు అధికారం అవకాశం దక్కిన ప్రతి సందర్భంలో ఆ రాయలసీమ ప్రజల జీవన ముఖ చిత్రం మారాలి అని చెప్పని, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి అని చెప్పని, ఆ ప్రాంతం పారిశ్రామికీకరణ పరంగా, అదే సందర్భంలో విద్యాలయాల పరంగా కూడా ఐఐటి, ఐజర్, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి, ఉర్దూ యూనివర్సిటీ లాంటి సంస్థలన్నీ రాయలసీమలో కేంద్రీకరింపజేశారు. రాష్ట్ర విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి దక్కిన ఐఐటి, ఐజర్ 2 అక్కడే గ్రౌండింగ్ అయ్యాయి తిరుపతి సమీపంలో. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ జిల్లాలో. వీటికి అన్నిటికీ అదనంగా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1,00,000 కోట్ల రూపాయలతోటి హార్టికల్చర్ హబ్గా, ది లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్ ఇన్ ద వరల్డ్, 4 రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లా కలిపి అభివృద్ధి చేయడం కోసం ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న 222 లక్షల టన్నుల పండ్లకి, అంటే ఉద్యాన ఉత్పత్తులు, పండ్లు కానీ కూరగాయలు కానీ, వీటిని 480 లక్షల టన్నులకి పెంచాలి అని చెప్పని, దానికి కావాల్సిన హార్టికల్చర్ హబ్కు కావాల్సిన మౌలిక వసతుల కల్పన, నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయటం, రోడ్డు కనెక్టివిటీ ఇవ్వటం, ఈ విధంగా ఆ ప్రాంత రైతాంగ స్థితిగతులు మార్చాలి. పారిశ్రామికీకరణ పరంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ప్రతి జిల్లాలో ఉన్న మెరిట్స్ బేస్ చేసుకొని, ఇదే కడప జిల్లాలో ఎప్పుడూ రాజశేఖర రెడ్డి పాలనా హయాంలో గాలి జనార్దన్ రెడ్డి తోటి బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పని 10,000 ఎకరాలు వాళ్ళకి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూ కేటాయింపు చేసి శంకుస్థాపనలు చేసి వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఆ క్యాప్టివ్ మైన్స్ మొత్తాన్ని తవ్వుకెళ్ళారు. కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ అధిగతి లేదు. ఈ భూములు తీసుకెళ్ళి బ్యాంకుల్లో కుదవబెట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం పేరిట వాళ్ళకి ఇంకొక 4,000 ఎకరాలు కేటాయింపులు చేశారు ఆ రోజుల్లో. అవి అధిగతి లేదు. ఆ తర్వాత 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఆయన ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పన్ను కొనసాగించకుండా చంద్రబాబు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశాడు. నేను కడప బిడ్డని, నా చిత్తశుద్ధి చూడండి, నేను ప్రభుత్వంలోకి వచ్చిన తొలి 6 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా, 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేసి మళ్ళీ ఇక్కడ 25,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తానని వాగ్దానం చేశాడు. అలా వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి 2023 మార్చిలో మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశాడు.
ఆ తొలిగా శంకుస్థాపన చేసిన స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కట్ల. 2023 శంకుస్థాపన చేశాడు, అవి పనులు ప్రారంభం కాలేదు. అటువంటి స్టీల్ ప్లాంటు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ జూన్ నెలలో పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఓ పక్క రీసెంట్గా పుటపర్తి ప్రాంతంలో యుద్ధ విమానాల తయారీ సంస్థ గురించి విన్నాం. లేపాక్షి ప్రాంతంలో ఏరోనాటికల్ సెర్జరా ఏర్పాటు కాబోతున్న సంగతులు వింటున్నాం. శాటిలైటు సంస్థలు ఏర్పాటు అక్కడ కాబోతున్న సంగతులు వింటున్నాం. ఇప్పుడు రీసెంట్గా కడప జిల్లాలో కేవలం 11 నెలల క్రితం శంకుస్థాపన చేయబడిన ప్రభుత్వం నుంచి అనుమతులు భూ కేటాయింపులు జరిగి 2400 కోట్ల రూపాయల పెట్టుబడితో 600 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్. ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రెన్యూబుల్ ఎనర్జీలో మొదటి నుంచి తలమానకంగా ఉంటూ వస్తుంది. 2014 తర్వాత విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కర్నూలు జిల్లాలో అప్పటికి ప్రపంచంలోనే అతిపెద్ద 1000 మెగావాట్ల సోలార్ ప్లాంటు కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేశారు. తర్వాత రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద ప్లాంట్లు కూడా వచ్చినాయి. రీసెంట్గా క్యాబినెట్ నుంచి అప్రూవల్ పొందిన ఎస్ఐబిబి నుంచి అప్రూవల్ పొందింది. క్యాబినెట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదే అనంతపూర్ జిల్లాలో రిలయన్స్ సంస్థ ద్వారా 9000 మెగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కాబోతూ ఉంది. అంటే 11 నెలల్లో శంకుస్థాపన జరిగిన సంస్థ ఉత్పత్తి స్థాయికి వచ్చి ప్రారంభోత్సవం జరుపుకుంటున్న ఆ వేగం చూస్తే ప్రభుత్వాల చిత్తశుద్ధి, సరైన సంస్థను ఎంపిక చేయటం, అంటే ఎవరైతే ఆ సంస్థ ఏర్పాటు చేయాలి అని చెప్పని సీరియస్గా ముందుకు వస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వ పరంగా వేగంగా అనుమతులు ఇచ్చి వాళ్ళని వేగంగా పర్సూ చేస్తే ఎంత వేగంగా ఫలితాలు దక్కుతాయి అనడానికి నిన్న జమ్మలమడుగు ప్రాంతంలో నారా లోకేష్ గారి ద్వారా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ SAEL సంస్థ, ఆ సంస్థే కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈ 760 ఎకరాల్లో 760 మంది రైతులకు సంబంధించిన 2400 ఎకరాలు లీజుకు తీసుకున్నారు వాళ్ళు. అంటే సహజంగా మనకి వర్షాధారిత, వర్షం పడితేనే ఏ నువ్వులో, ఆవాలో, కందులో లాంటి పంటలు మాత్రం పండించుకోవడానికి ఆస్కారం ఉన్న భూములు. అంటే దైవాధీనం, వర్షం పడవచ్చు పడకపోవచ్చు, ప్రకృతి మీద ఆధారపడుతుంటారు. అటువంటి ప్రాంతాల్లో ఈ సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకి ఎకరానికి 31,000 కౌలు చెల్లింపు చేయటం, దాన్ని ఎవ్రీ 2 ఇయర్స్కి 5% ఇంక్రీజ్ చేసే విధంగా, రాబోయే 30 సంవత్సరాల పాటు రైతులకు ఒక స్థిరమైన ఆదాయం దక్కే విధంగా, అక్కడ స్థానికులకి 1000 మందికి ఉపాధి కల్పన జరగడానికి వీలుగా. ఆల్రెడీ సంస్థ ఏర్పాటు క్రమంలోనే 1000 మంది వరకు పనిచేశారు. అందులో 80% మంది అక్కడ స్థానికులకి ఉపాధి అవకాశాలు దక్కాయి. అంటే ఒక సంస్థ నెలకొల్పడం ద్వారా ఆ సంస్థ నెలకొల్పిన రైతాంగానికి ఒక స్థిరమైన ఆదాయం వనరు దక్కుతూ ఉంది. వాళ్ళు ఆదాయం వస్తుందో రాదో తెలియని వాళ్ళ పొలాల్లో ఒక 4 ఎకరాలు ఉన్న రైతు 1,24,000 రూపాయల ఒక స్టాండర్డ్ ఇన్కమ్ కళతో చూస్తాడు. వ్యవసాయ ఆదాయం అంటే వాళ్ళ వ్యవసాయ భూముల్లో వస్తున్న ఆదాయం కాబట్టి అది ట్యాక్సిబుల్ ఇన్కమ్ కాదు. అంటే ఏ ఆదాయం లేని దగ్గర నుంచి ఎంతో కొంత ఆదాయం రైతాంగానికి దక్కటం, 100కి 100 పాళ్ళు ఆ ప్రాంతంలో 1000 మందికి ఉపాధి కల్పన ద్వారా అక్కడ వాళ్ళ స్థితిగతులు మారటం. 1000 మందికి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ దక్కిందనుకో, దాని ఇంపాక్ట్ ఏమవుద్ది, కనీసం ఇంకొక 1000-2000 మందికి పరోక్ష ఉపాధి దక్కుద్ది. ఈ 1000 మంది బెటర్ స్టాండ్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి దక్కితే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారా, వాళ్ళ పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలా, వాళ్ళకి హోటల్స్, హాస్పిటల్స్, షాపులు లాంటివి అవసరమా, వాళ్ళ ఇళ్లలో పనిచేసే పని మనుషులు అవసరమా? అంటే దీని ద్వారా పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక ఆరోగ్యకర విధానాన్ని ఎంపిక చేసుకొని ఫ్యాక్షనిజం, హత్యలు, ఆక్రమణలు, కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు మాత్రమే తెలిసిన ఆ ప్రాంతంలో ఇవాళ విద్యాలయాలు, పారిశ్రామిక సంస్థలు, వ్యవసాయానికి ప్రభుత్వ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా, సాంకేతికత పరంగా, నీటి లభ్యత పరంగా మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ఆ ప్రాంతాన్ని ఓవరాల్గా అన్ని విధాల అభివృద్ధి చేసే ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీన్ని చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి తన పునాదులు కదులుతున్నాయని చెప్పని రిలీజ్ అయిన తర్వాత మనం చూసాం, మేము మంచోళ్ళం, మా నాయన మంచోడు, మా తాత మంచోడు, నీ మంచితనం మొత్తం అంటే మనకి వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ
ఒక సామెత ఉంటుంది, మంచోడు మంచోడు అంటే మంచం అంతా అని చెప్పని ఒక సామెత ఉంటుంది, ముతక సామెత. మీ మంచితనం ఏంటనేది పేర్ల పార్థసారథి గారు, తులసిరెడ్డి గారు నువ్వు మాట్లాడిన రోజు కొద్ది గంటల్లోనే ఇవాళ ఇప్పుడు జనరేషన్కి కూడా చక్కగా అర్థమయ్యేటంత వివరంగా మీ నాకు కుటుంబం చేతిలో ఎన్ని పుస్తలు దిగాయి, ఎంతమంది ఆస్తులు కోల్పోయారు, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టబడ్డాయి, ఎన్ని అక్రమాలు చేసి మీరు ఎన్నికలు నెగ్గుతూ వచ్చారు, మీ నేపథ్యం ఏంటి, మీ హింసా ధోరణి ఏంటి, మీ క్రూరత్వం ఏంటి అనేది ఇవాళ రాష్ట్రానికి ప్రజలకు కూడా వివరిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రము ప్రజలే రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని దశాబ్దాల తరబడి మోస్తున్న పులివెందుల ప్రజలు గ్రహించరా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? థ్యాంక్ యూ సార్.